గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గుడ్ న్యూస్ హోమ్ లోన్ వారికి బిగ్ గుడ్ న్యూస్. ఇకపై మీ హోమ్ లోన్ పై వడ్డీ తగ్గుతుంది. ఈఎంఐ భారం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. దేశ ప్రజలకు, రుణగ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ముచ్చటగా మూడోసారి కీలక వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వరుసగా 2 సెషన్లలో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించిన ఆర్బీఐ ఈసారి ఏకంగా 50 బేసిస్ పాయింట్లకు కోత పెట్టింది. దీంతో రుణాలు తీసుకున్న వారికి వడ్డీ భారం తగ్గనుంది. ముఖ్యంగా హోమ్ లోన్ తీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గుతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ప్రస్తుతం 6% ఉన్న రెపో రేటు 5.5% దిగొచ్చింది. మొత్తంగా ఈ ఏడాదిలో 3 సార్లు వడ్డీ రేట్లను సవరించింది ఆర్బీఐ. ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్ల కోత పెట్టగా ఆ తరువాత ఏప్రిల్లో మరోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఇక ఇప్పుడు ఏకంగా ఒకేసారి 50 బేసిస్ పాయింట్లు తగ్గించి రుణగ్రహీతలకు ఊరటనిచ్చింది. ఆర్బీఐ నిర్ణయంతో రుణగ్రహీతలకు, ముఖ్యంగా ఇల్లు కొనాలనుకునే వారికి భారీగా భారాన్ని తగ్గిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే రెపో రేటు తగ్గడంతో బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. దీంతో హోమ్, వెహికల్, పర్సనల్ లోన్లపై నెలవారీ ఈఎంఐలు తగ్గనున్నాయి. దీని ద్వారా వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా కొనసాగుతోందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5%గా ఉంటుందని అంచనా వేశారు. 5.5%. This is with immediate effect. Consequently, the standing deposit facility rate, which is the STF rate, shall stand adjusted to 5.25%. ఇక ద్రవ్యోల్బణం అంచనాలను కూడా ఆర్బీఐ భారీగానే తగ్గించింది. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫ్లేషన్ రేట్ను 4 నుంచి 3.7%కి తగ్గించింది. దీంతో చాలా కాలం తర్వాత ద్రవ్యోల్బణం అంచనాలు 4% దిగువకు చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం టార్గెట్ లిమిట్స్ లోనే ఉండడంతో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.